చెదురుముదురు హింసాత్మక ఘటనలు మినహా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది. అన్ని చోట్ల పోలింగ్ ముగింపు సమయానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 78.36% నమోదైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 83.19% పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 63.19% నమోదై. ఈ మేరకు అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన డేటాను అధికారిక యాప్లో ఎన్నికల సంఘం అప్డేట్ చేసింది. కాగా పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు, వీవీప్యాడ్లు స్ట్రాంగ్ రూమ్లకు చేర్చారు. భారీ బందోబస్తు నడుమ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేసి ఈవీఎంలు తరలించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర బలగాలతో 3 అంచెల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ స్ట్రాంగ్ రూమ్ల భద్రతకు సంబంధించిన అప్డేట్స్ అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు లైవ్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు. సంపత్, నిన్న ఏదైతే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిందో ఈ రోజు రాత్రి 12 గంటల వరకు కూడా కొన్ని చోట్ల పోలింగ్ అయితే కొనసాగింది. అనంతరం అన్ని చోట్ల ఉన్నటువంటి యొక్క ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్ రూమ్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం మనం ఏదైతే విజయవాడ దగ్గరలోని ఉన్నటువంటి ఇక్కడ నిమ్రా కాలేజీ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ చూస్తే ఇక్కడ నిమ్రా కాలేజీలో మొత్తం 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలన్నీ కూడా భద్రపరిచారు. ఇది విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ, అలాగే మైలవరం కాన్స్టిట్యున్సీ, అలాగే జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించి, అలాగే పక్కనే ఉన్నటువంటి నోవా కాలేజీలో మరొక 4 నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలను అయితే నిక్షిప్తపరిచారు. అయితే అటు ఏదైతే నందిగామ, తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్కి సంబంధించినటువంటి ఈవీఎంలన్నీ కూడా నోవా కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది ఏదైతే జూన్ 4వ తారీఖున ఉదయం ప్రారంభమయ్యేటువంటి లెక్కకి సంబంధించి ఇప్పటికే ఈవీఎంలన్నీ కూడా ఇక్కడ చేరుకున్నాయి. అయితే అర్ధరాత్రి వరకు కూడా ఈవీఎంలను అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ అయితే మాత్రం పోలీసులు ఇక్కడికి తరలించారు. అయితే ప్రస్తుతం కాలేజీ పరిసర ప్రాంతాలంతా కూడా పూర్తిగా పోలీసుల ఆధీనంలో తీసుకున్నారు. వచ్చే నెల 4వ తారీఖు వరకు కూడా అత్యంత పకడ్బందీగా ఇక్కడ భద్రత నడుమ ఈవీఎంలను భద్రపరుస్తారు. ఇక్కడికి ఎవరు కూడా ఎవరిని కూడా అనుమతించేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే ఏదైతే మనం చూస్తున్నాం కదా, ఈ కాలేజీలోనే 4వ తారీఖున ఓట్ల లెక్కింపు అనేది కొనసాగనుంది. అయితే దీనికి సంబంధించి బందోబస్తు నడుమ ఇక్కడ ఈ కాలేజీ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు నోవా కాలేజీ అలాగే నిమ్రా కాలేజీ 2 కాలేజీలకు సంబంధించి ఏదైతే ఈ యాజమాన్యం సంబంధించి ఎవరూ కూడా ఇక్కడికి రావడానికి లేనటువంటి విధంగా కూడా ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే నిన్న జరిగినటువంటి పోలింగ్కి సంబంధించి ఇప్పటికే రికార్డు స్థాయిలో ఈసారి గతంలో కంటే ఎక్కువగా ఈ యొక్క ఓటింగ్ శాతం నమోదని చెప్పేసి అటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా నిన్న ఒక ప్రకటనలో తెలియజేశారు. అయితే ఈవీఎంల భద్రతకు సంబంధించి గతంలో ఏదైతే 2019లో కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారో వాటిన్నింటికి కూడా చెక్ పెడుతూ ఈసారి కట్టుదిట్టమైనటువంటి భద్రత చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఈవీఎం బాక్స్లు ఎక్కడైతే భద్రపరిచారో అక్కడ శుభ్రంగా అంటే ఆ స్ట్రాంగ్ రూములకు సంబంధించి కట్టుదిట్టమైనటువంటి చర్యలు, అంటే కనీసం సీమ కూడా లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టి అక్కడ ఆ రూములన్నింటిని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది మరలా తిరిగి ఎన్నికల అధికారి సమక్షంలో మాత్రమే 4వ తారీఖున ఉదయం తెరుస్తారు. అయితే ఉదయాన్నే ఇక్కడికి ఏదైతే లెక్కింపుకి సంబంధించి ఏజెంట్లు కానీ అలాగే అభ్యర్థులు కానీ ముందుగానే 5 గంటలకే చేరుకోవాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత ముందుగా పోస్టల్ బ్యాలెట్ను ఓపెన్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అయిన తర్వాత ఈవీఎంలను లెక్కించడం జరుగుతుంది. అయితే ఈవీఎంలు భద్రపరిచేటువంటి సమయంలో ఏదైతే ఈవీఎంలను తరలించడానికి ఈ కృష్ణా జిల్లా అలాగే ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి ఏవైతే రూట్లు ఉన్నాయో రూట్ల ద్వారా కూడా రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా ఇక్కడికి ఈవీఎంలను తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి స్ట్రాంగ్ రూమ్ల వద్ద అయితే మాత్రం భారీ బందోబస్తు అయితే నెలకొంది. అయితే ఈ కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే భారీ గేట్లు కూడా ఉన్నాయి కాబట్టి లోపలికి ఎవరు రాకుండా ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న 4.14 కోట్ల మంది ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించినప్పటికీ కూడా సుమారు 80% వరకు కూడా 82% వరకు కూడా ఓటింగ్ అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క ఈవీఎంలో నిక్షిప్తమైనటువంటి ఈ యొక్క అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క ఈవీఎంలను వచ్చే నెల 4వ తారీఖు వరకు కూడా అత్యంత పటిష్టంగా
భద్రతగా కల్పించేందుకు పోలీసులు అన్ని చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. దీనిపైన ఎప్పటికప్పుడు వెబ్కాస్టింగ్ ద్వారా కూడా అటు ఎన్నికల అధికారి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ముఖేష్ కుమార్ మీనా ఎప్పటికప్పుడు దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న ఎటువంటి చిన్న పొరపాట్లు జరిగినా సరే తక్షణమే కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతానికి స్ట్రాంగ్ రూమ్ల వద్ద అయితే మాత్రం కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు అయితే కొనసాగుతున్నాయి. సంపత్. ఓకే, ఏడుకొండలు ఇప్పుడు నిన్న జరిగిన ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి పలు చోట్ల. అయితే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈసీ ఎలాంటి చర్యలు చేపడుతుంది? భద్రతా సిబ్బందికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే సంపత్ నిన్న ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగినటువంటి అల్లర్లను దృష్టిలో పెట్టి కొన్ని చోట్ల అటు ఈవీఎంలను ధ్వంసం చేసినటువంటి సంఘటనలు ఇటువంటి సంఘటనలన్నీ చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఏదైతే వచ్చే నెల 6వ తారీఖు వరకు ఉండేటువంటి ఎన్నికల కోడ్కి సంబంధించి అప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 30 యాక్ట్ పోలీసు 30 యాక్ట్ అయితే అమల్లో ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఎక్కడైతే హింసాత్మక ఘటనలు జరిగాయో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపుకు సంబంధించి అంటే ఏదైతే 4వ తారీఖు జరిగేటువంటి ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఉండేటువంటి ఏదైతే కవింపు చర్యలకు దిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో ముందుగానే భారీగా పోలీసులను మోహరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు నిన్న జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి ఎక్కడ రీపోలింగ్ అనేది ఈరోజు 10:30కే లోపే ఇక్కడ ఏదైతే అక్కడ ఉండేటువంటి ఆర్ఓలు కానీ అట్లాగే బూత్ లెవెల్ ఆఫీసర్లు కానీ ఇవంతా కూడా చెప్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అటువంటి సమాచారం లేదు. ఎక్కడ కూడా రీపోలింగ్కి అయితే ఎవరు కూడా కోరలేదు కాబట్టి అటువంటి ఒక రకంగా చెప్పాలంటే గతంతో పోలిస్తే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఎన్నికలు జరిగాయని చెప్పేసి ముఖేష్ కుమార్ మీనా అయితే తెలిపారు. అయితే చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడ కూడా అంత భారీగా హింసాత్మక ఘటనలు జరగలేదని చెప్పినప్పటికీ కూడా కొన్ని చోట్ల జరిగినటువంటి ఘటనలపైన అక్కడ ఉండేటువంటి అధికారులపైన కానీ అక్కడ ఉండేటువంటి ఏదైతే కొంతమంది ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో బూత్ లెవెల్ ఆఫీసర్లు చేసినటువంటి కొన్ని తప్పుదల వల్ల వారిని అక్కడ తొలగించడం తక్షణమే వేరే ప్రిసైడింగ్ ఆఫీసర్లను నియమించడం కూడా జరిగింది. అయితే ఈ విధమైన ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ రాష్ట్ర సచివాలయం నుంచే అత్యంత పకడ్బందీగా ముఖేష్ కుమార్ మీనా అన్ని చర్యలను చేపట్టారు. అయితే ప్రశాంతంగా జరిగినటువంటి వాతావరణంకు సంబంధించి ఈసారి గతంలో లేని విధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఓట్లు వినియోగించుకోవడం అనే దాని మీద కూడా ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే ఏదేమైనప్పుడు కూడా ఇంకా వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు కానీ ఎవరు కూడా కవింపు చర్యలు దిగడం కానీ ఎక్కడైనా అల్లర్లు చేస్తే మాత్రం వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. ఓకే, ఏడుకోటలు నిన్న మొత్తం చూసుకుంటే పెట్రోల్ బాంబులు కానీ ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనలు కానీ స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఏదైతే గతంలో కూడా ఏదైతే 2019లో స్ట్రాంగ్ రూమ్ల వద్ద కొన్ని అవకతవకలు జరిగాయంటూ కూడా గతంలో అనేక రకాలైనటువంటి విమర్శలు కూడా ఎదుర్కొన్నటువంటి ఈసారి అటువంటి తావు లేకుండా పకడ్బందీ చర్యలు అయితే చేపడుతుంది. ముఖ్యంగా నిన్న ఏదైతే అటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి అటువంటి సంఘటనలు స్ట్రాంగ్ రూమ్ల వద్ద జరిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈవీఎంలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా కూడా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశామని చెప్పేసి ఈసీ అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. చెదురుముదురు హింసాత్మక ఘటనలు మినహా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది. అన్ని చోట్ల పోలింగ్ ముగింపు సమయానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 78.36% నమోదై ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 83.19% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో 63.19% నమోదైంది. ఈ మేరకు అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన డేటాను అధికారిక యాప్లో ఎన్నికల సంఘం అప్డేట్ చేసింది. కాగా పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు వీవీప్యాడ్లు స్ట్రాంగ్ రూమ్లకు చేర్చారు. భారీ బందోబస్తు నడమ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేసి ఈవీఎంలు తరలించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర బలగాలతో 3 అంచెల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.